నా పేరు డాక్టర్ బొంతలకోటి శంకర్రావు, నేషనల్ గ్రెయిన్ కోర్ జిల్లా కోఆర్డినేటర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఈరోజు ఒక విశేషమైనటువంటి వార్త చెప్పాలి. ఎందుకంటే సుమారు 4500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సైబీరియా దేశం నుండి తీవ్రమైనటువంటి చలి, ఆహార కొరతను తీర్చుకోవడానికి భారతదేశంలో సుదీర ప్రాంతంలో ఉన్నటువంటి రాజుల చెరువు, బొండపల్లి మండల కేంద్రంకు దగ్గరగా ఉన్నటువంటి రాజుల చెరువు దగ్గరికి ఒక 4500 కిలోమీటర్లు ప్రయాణించినటువంటి ఈ 2 రకాలకు చెందినటువంటి పక్షులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అవి ఫ్లెమింగోస్ మరియు క్రేన్స్ అని 2 రకాలు చెందినటువంటి పక్షులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడికి 3 రకాలైనటువంటి కారణాలతో ఇవి రావడం జరుగుతుంది. ఒకటి అక్కడ ఉన్నటువంటి వాతావరణము, రెండోది ఆహారము, మూడోది సంతానోత్పత్తి. ఈ 3 రకాలకు చెందినటువంటి కారణాలతో ఇవి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి ఈ మారుమూల ప్రాంతానికి చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి తీవ్రమైనటువంటి చలిని తట్టుకోలేక మంచుతో కప్పబడి గడ్డకట్టినటువంటి ఆ ప్రాంతంలో ఆహారం దొరకక ఇక్కడికి గుంపులుగా ప్రయాణం చేస్తూ అక్కడక్కడ ఆగుతూ విశ్రాంతి తీసుకుంటూ తమ గమ్యస్థానానికి చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ప్రధానంగా ఇవి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉత్తరం నుండి దక్షిణానికి వీచినటువంటి గాలి కూడా ఇవి ప్రయాణానికి అనుకూలమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. రెండోది, ఇవి ఎంత తెలివైనటువంటి పక్షులు అంటే సూర్యుడు, నక్షత్రాల దిశలను బట్టి మార్గం చేసుకొని ఈ ప్రాంతానికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి మే నెలలో వచ్చి అక్టోబర్ వరకు కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, సమృద్ధిగా దొరికినటువంటి ఆహారం వలన సంతానోత్పత్తిని ఉత్పత్తి చేసుకొని అక్టోబర్లో సిరుగు ప్రయాణం అనేటువంటిది చేయడము ఈ పక్షులు ప్రధానంగా జరుగుతుంది. అయితే ఇవి ప్రయాణం చేసినటువంటి విధానమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇవి ప్రకృతి ప్రసాదించినటువంటి వలస దేవులుగా, వనదేవతలుగా, కరువు కాటకాలను దూరం చేసినటువంటి పక్షులుగా, ఈ పక్షులు రాకతోనే సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని ఇక్కడ ప్రజలు వీటిని ఆరాధ్య దైవాలుగా కొలుస్తూ శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యం లేకుండా వీటికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా వీటిని సంరక్షించడము ఈ ప్రజల యొక్క ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కారణం. ఇవి జీవ వైవిధ్యాన్ని పెంపొందించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి సువిశాలమైనటువంటి జీవ వైవిధ్యాన్ని ఉత్పత్తి చేయడంలో వీటిని ప్రధానమైనటువంటి వాటిగా చెప్పుకోవడం జరుగుతుంది.